పశువుల కాపరి. పూర్వము ఒక పట్టణములో శంకరయ్య అనే పశువుల కాపరి ఉండేవాడు. తన గ్రామంలో బ్రతుకు తెరువలేక హేళ ఊరి విడిచి వచ్చాడు. అక్కడ దానయ్య అనే ఇంటి పశువుల కాపరిగా కుదిరాడు. ఒక దినము పశువులను మేపకు రావటానికి ఊరి చివరకు వెళ్ళాడు. అతనికి ఆ రోజు ఎందుచేతనో నిద్ర పట్టింది. ఎంతసేపటికి మెలకువ రాలేదు. యథాప్రకారం సాయంత్రం పశువులతోటి పక్కవారి పశువులతో కలిసి వెళ్ళిపోయాయి. దానయ్య కోసం ఇంటి యజమానురాలు ఎదురు చూసింది. ఎందుకు రాలేదా అని విచారించింది. అర్ధరాత్రి సమయంలో మెలకువ వచ్చింది. అప్పుడే అక్కడకు 2 దయ్యాలు వచ్చి దెబ్బలాడుకుంటున్నాయి. వాటికి ఒకదానికొకటి పడడం లేదు. ఎంతసేపైనా వాదులాట తగ్గలేదు. మొదట దయ్యం ఈ శంకరయ్యను చూసింది. వెంటనే నిద్రలేపింది. తన గురించి చెప్పింది. వెంటనే రెండో దయ్యం తన కథ వినిపించింది. ఒకటేమో బుద్ధిగా ఉండాలంటే మరొకటి ఎవరినైనా పీడించాలంటుంది. ఏది చెప్పినా దెయ్యాలు ఏం చేస్తాయనే భయం పట్టుకుంది. రేపు ఆలోచించి పెద్దల్ని సంప్రదించి చెప్తాను. రేపు రాత్రికి వస్తాను అని చెప్పాడు శంకరయ్య. ఎప్పుడు తెల్లవారుతుంది అని ఎదురు చూశాడు. తెల్లవారింది. వెంటనే యజమాని దానయ్య వద్దకు వెళ్ళి విషయం వివరించి తను మరో ఊరు వెళ్తున్నానన్నాడు. ఇక్కడ ఉండలేనన్నాడు. దానయ్య అతని భయం చూసి పక్క ఊరిలో గల దెయ్యాల మంత్రాల సుబ్బయ్య దగ్గరకు ఉంచాడు. కొంతకాలం తర్వాత దానయ్య ఇంటిలో మరలా పనికి కుదిరేను. దానయ్య అతనిని వివాహము చేసెను. తన దగ్గరే ఉంచుకున్నాడు.